ఈ కూటమితో వచ్చి 8 నెలలు అవుతుందిగా. విద్యా వ్యవస్థలో స్టూడెంట్స్ చాలా హామీలు ఇచ్చారు. ఫీజు రిమెంట్స్ గానీ, విద్యా దీవెన గానీ, ప్లస్ అమ్మఒడి అని చెప్పి, తల్లికి వందనం అని చెప్పి. ఆ పథకాలు ఏమన్నా కొనసాగుతున్నాయంటారా? ప్రస్తుతానికి ఏమీ లేవండి. ఏమీ కొనసాగట్లేదు ఇదిని. అందరూ ఎదురు చూస్తున్నారు కూడాని. జగన్మోహన్ రెడ్డి గారైతే ఈ పాటికి ఏదో స్కీమ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏమీ లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల కోసం ఏ పథకాలు పెట్టారు? అమ్మఒడి ఒకటి, పిల్లలకి భోజనం వసతి కూడా కల్పించేవారు స్కూల్లోని. పిల్లలకి భోజనాలు కూడా బాగుంటలేదు. చిక్కీలని, వేరుశనగచ్చులని, రాగి సంగటి అవన్నీ కూడా పెట్టేవారు. ఇప్పుడు అవి ఏమీ లేవు పిల్లలకి. పోషణాహారం అంటూ ఏమీ లేదు పిల్లలకి. కానీ మేము వచ్చాక ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. పండగ కూడా ఆనందంగా చేసుకున్నాం అంటున్నారు. నిజంగా ఆనందంగా చేసుకున్నారు? అది ఆయన ఒక్కరికి ఆనందంగా అనిపిస్తే ఎలా కుదురుతుంది? అందరూ ఆనందపడాలి కానీ. ఆయన ప్రభుత్వం వచ్చాక ఆయన ఆనందపడుతున్నారేమో కానీ మిగిలిన వాళ్ళు ఎవరూ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా అంటలేదు కదా మేడం. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో ఎవరో ఏ ఒక్కరు ప్రజలు ఆనందంగా పండగ చేసుకోవాలి. మేము వచ్చిన 8 నెలల్లోనే చాలా ఆనందంగా పండగ చేసుకున్నాం అంటున్నారు. అది గ్రౌండ్ లెవెల్కి వస్తే తెలుస్తుంది. అక్కడుండి మాట్లాడితే ఏం తెలీదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వ్యక్తులే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంక పార్టీ జగన్మోహన్ రెడ్డి మూసేసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వ నాయకులు అంటారు. నిజంగా ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాజకీయాలు చేయడం వేస్ట్ అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బెస్ట్ అండి. ఆయన ఇప్పుడు ప్రజల్లోకి రాబోతున్నాడు. ఎలా ఉండబోతుంది అంటారు ఆదరణ? ఆయనకి బాగానే సపోర్ట్ అందరూ బాగానే ఇస్తారు ఆయనకి. ఆయనకి ప్రజల్లోకి వచ్చే పని కూడా ఉండదు. ఈ 5 ఏళ్ళు కూడా అలా అనుకునే కదా మేడం. మరి ఇలా జరిగింది. కానీ లాస్ట్లో ఏం జరిగింది అనేది ఏమీ తెలియదు కదండి. అందరూ వేశారు. అందరూ వాళ్ళ ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు వేశారు. ఏం జరిగింది అనేది తెలీదు. ఇప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం కరెక్ట్ అంటారా కాదంటారా? వెళ్ళాలి. వెళితేనే కదా అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది దాన్ని ఖండించగల శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 164 మంది కూటమి ప్రభుత్వం, వీళ్ళ 11 మందే వాళ్ళని పోరాడగలడంటారా జగన్మోహన్ రెడ్డి? తప్పకుండా. ఎందుకు చేయలేరు? కంపల్సరిగా ఆయన ఒక్కలైనా సరిపోతారు. 11 మంది అవసరం లేదు.